దేశంలో ఈ దేశంలో రాజులు దుర్మార్గులు మనకి. ఆ! దోచుకోవడానికి వచ్చినటువంటి తురకలు మాత్రం గొప్ప సంస్కృతిని మనకిచ్చారు. నేను అప్పుడప్పుడు వింటుంటా. ఏమిచ్చారయ్యా వాళ్ళు అనంటే, బిర్యానీ ఇచ్చారు కదండీ! నిజమే కదా సార్. ఆ! బిర్యానీ అయితే ఇచ్చారు కదా! ఇచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు సార్ వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి నాకు కొంచెం. హ్మ్. చెప్పండి సార్. ఎడారి ప్రాంతాల నుంచి వచ్చారు. అవును. ఎడారిలో బియ్యం పండుతాయా? అవును కదా! ఆ! పండవు కదా సార్. పండవు కదా! పోనీ సుగంధ ద్రవ్యాలు పండుతాయా? ఆహా! బిర్యానీ దేంతో అవకాశమే తయారు లేదు. చేస్తారు? బియ్యముతోను సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వాడే కదా వాడేది. అంటే ఇండియాలోనే అది చేసింది. పేరు వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా? ఇప్పుడు నాకు అనిపిస్తోంది సార్ మీరు చెప్తూ ఉంటే. అదేదో ఆహ్, ఎక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టు మన ఫీలింగు. హ్మ్. సార్ వాళ్ళకి తినడానికి తిండి లేక ఇక దోపిడీకొచ్చారు సార్. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. తినడానికి ఈ రోజు కూడా నువ్వు బియ్యం ఆపేస్తే నీళ్ళకి చస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది? పాకిస్తాన్ పరిస్థితి ఏంది? మొన్న ఒక సమయంలో ఇక్కడి నుంచి ఉత్పత్తుల్ని పంపించడం ఆపేశారు మా గవర్నమెంటు. మళ్ళా కాళ్ళబేరానికి వచ్చి బాబు బాబు బాబు. సార్ ఇప్పుడు నాకు అర్థం కానిది ఒకటి, ముస్లిములు మన ఆలయాలపైన దాడులు చేసింది అది మన ధార్మిక విధ్వంసానిక, ఆదాయాన్ని దోచుకోవడానికి, సంపదను దోచుకోవడానికి? రెండు సార్. వాళ్ళకి రెండు. ఓ. బుత్పరస్తి అంటారు. అంటే విగ్రహారాధన. అవును. విగ్రహారాధన వాళ్ళకి ఇది కాదు, కూడదు. ఆ పేరుతో దోచుకోవాలా. ఇక్కడ ఆలయాల్లో విపరీతమైనటువంటి ధనం ఉండేది. అవును. నేను ఇందాక చెప్పాను కదా సోమనాథ ఆలయం. అవును. సోమనాథ ఆలయాన్ని దోచుకొని 300 ఒంటెల మీద 300 ఒంటెల మీద సంపదను తీసుకుపోయారు. నేను చెప్పడంలో ఇది చరిత్ర చెప్తుంది. సార్ ప్రతి ఆలయం, సార్ ఆలయం అనగానే మీరేమనుకుంటున్నారంటే, అంటే ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడింది మనకి. పొయ్యి దండం పెట్టుకొని ఏదో అనుకొని వచ్చేస్తాం. ఆలయం అది కాదు సార్. ఆలయం అనేక పాత్రల్ని పోషించింది భారతదేశంలో. ఆలయం ఒక ధార్మిక కేంద్రం మాత్రమే కాదు. కుటుంబం అంతా కలిసి వెళ్ళేవాళ్ళు. సో ఫ్యామిలీ బైండింగ్ ఉండేది. ఉత్సవాలప్పుడు వాటప్పుడు మొత్తం గ్రామం అంతా కలిసేది. సో సోషల్ బైండింగ్ ఉండేది. అవునా కదా? అవును. ఏదైనా ఉత్సవం జరుగుతుందనుకోండి, ఆ చుట్టుపక్కల జరిగేటటువంటి ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి అక్కడ అమ్మేవాళ్ళు. సో ఒక ఆర్థిక పరమైనటువంటి సెంటర్, వ్యాపారం జరిగేది. అండ్ దాని ద్వారా విద్య, వైద్యం, కల్చర్, ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి. మా చిన్నప్పుడు జరిగాయి సార్. అవును. హరికథలు, బుర్రకథలు, అవును, భరతనాట్యాలు, సంగీత కార్యక్రమాలు. కాబట్టి ఆలయాలంటే కేవలం మొక్కడానికి కాదు, అది ఒక సామాజిక స్థావరం. సార్. సార్ అదో ఆలయాలు భారతదేశంలో ఒక సోషల్ ఇంటిగ్రిటీనే కాదు, నేషనల్ ఇంటిగ్రిటీని కూడా సాధించినాయి. మనకు వినాయక చవితి పక్కన పెట్టండి, వినాయక చవితి రోడ్లలో చేసుకుంటున్నాం. ఇప్పుడు తిరుమల ఉంది. అవును సార్. అవునా? తిరుమలకి ఎక్కడి నుంచి వస్తారు? దేశం మొత్తం నుంచి వస్తారు. ఈ ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళు థాట్ ఎక్స్చేంజ్ జరుగుద్దా? అవును. అండ్ మనందరం ఒకటి అనే భావన ఏర్పడుతుంది ఖచ్చితంగా. మరి నేషనల్ ఇంటిగ్రిటీని సాధించినట్ట కాదా? నిజమే సార్. సార్ ఈ ఈ ఈ దేశం, ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మన కమ్యూనిస్ట్ బాయలు వింటుంటాను నేను, ఏంది ఈ దేశం ఎప్పుడు ఒకటిగా లేదని. ఇప్పుడు దేశము అని అంటే ఏదో ఒక రాజు లేకపోతే ఒక పాలకుడు
పాలించేటటువంటి ఏరియా కాదు సార్. సంస్కృతి, సాంప్రదాయం. మీరు కన్యాకుమారి నుంచి తీసుకుంటే కాశ్మీరం వరకు ఒకే రకమైనటువంటి సంస్కృతి, అవునా కాదా? అవును వేష భాషలు వేరు కావచ్చు. అవును. భిన్నత్వంలో ఏకత్వం. ఇప్పుడు నేను రోజు ఇంట్లో సంకల్పం చేసుకుంటాను. సంకల్పం చేసుకునేటప్పుడు ఏం చెప్తాను? సంకల్పంలో నేనున్న ప్రదేశాన్ని చెప్తాను, అడ్రసింగ్ ది ఆ, ప్లేస్. ప్లేస్, భరతవర్షే సమయాన్ని భరతఖండే అని చెప్పుకుంటాం. భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే వాయువ్య కృష్ణా కావేర్య మధ్యప్రదేశే భాగ్యనగరే మమ వసతు గృహే అని నేనున్న ప్లేస్ అని చెప్పుకుంటాను. తర్వాత ఇదే సంకల్పం కాశ్మీర్లో ఉండేవాడు కూడా చేస్తాడు. చెప్తాడు ఆయన ప్రాంతాన్ని ఆయన ప్రాంతాన్ని చెప్పుకుంటాడు. సమయాన్ని కూడా చెప్పుకుంటాం మనం. అవును. సో ఇవన్నీ మీకు భిన్నాలుగా కనిపించిన అండర్లైన్గా ఒక థ్రెడ్ వీటన్నిటిని కలిపి ఉంచడం మీకు కనిపించడం లేదా? కరెక్ట్ సార్. ఒక ఏకసూత్ర కనిపిస్తుంది కదా. అవి సాధించినాయి సార్ ఆలయాలు. సంస్కృతి దాన్ని సాధించింది. ఈ దేశం అంతా ఒక్కటే అనే దాన్ని సాధించింది. అయితే సార్ ఇప్పుడు కొంతమంది అంటే ఓకే, ఏ సమాజంలోనైనా ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, ఆచరించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, సహజం. కొంతమంది అంటున్న మాట ఏంటంటే హిందువులకు దేవుళ్ళ సంఖ్య ఎక్కువ, 3 కోట్ల మంది దేవుళ్ళు అవసరమా, ఉండండి, ఎందుకు ఇంతమంది దేవుళ్ళు, వాళ్ళ బలహీనతకి ఇదేమన్నా ప్రతీకనా అని అంటున్నారు. అది బలహీనత కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు. అదే స్ట్రెంగ్త్ కూడా. ఇన్ని సంవత్సరాలు అది బ్రతికుండడానికి ఇక్కడికి విదేశాల నుంచి తీసుకురాబడ్డటువంటి వాళ్ళు బతికి ఉండడానికి, మీరు బాగా గట్టిగా చెప్తున్నా, ఇది విదేశాల నుంచి దేవుళ్ళని తీసుకొని వచ్చి ఈ దేశంలోకి దింపారు కదా, వాళ్ళు బతికి ఉండడానికి కారణం కూడా ఈ విశాలత్వమే. టాలరెన్స్ కాదు, అది విశాలత్వం. టాలరెన్స్ అంటే మళ్ళా పరమత సహనం. సహనం కాదది. ఈ ధర్మంలో ఉన్న విశాలత్వం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.